ఏమైంది? అందరూ మా ఇంటి ముందున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నావు? గుడి నుంచి పూజ ఉంటే చూసుకుని వచ్చాను. అమ్మా, నువ్వు అడగాల్సింది ఎక్కడి నుంచి వస్తున్నావని కాదు, ముక్కు పుడక ఎక్కడ దాచొస్తున్నావని. ముక్కు పుడక ఏంటి? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అందరూ సిరి అన్నట్లే. పర్ఫార్మెన్స్ లో ఎవ్వరూ తగ్గట్లేదే. ఏమైందవని? ముక్కు పుడక దొంగతనానికి గురైంది. అవునా? నాకు నీ మీదే అనుమానంగా ఉంది. నా మీదనా? అవును, నువ్వు పరాయి దానివే, బయట నుంచి వచ్చిన దానివే. ఖచ్చితంగా నువ్వే తీసుంటావు. నువ్వటువంటి దానివే కాదనంటున్నా. అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు గౌరమ్మ. నాలుకకు నరం ఉండదు కదమ్మా, అందుకే ఎటైనా తిరుగుతుంది. నీకంటే ఎక్కువ సామెతలు నేను చెప్పగలను. మర్యాదగా ముక్కు పుడక ఎక్కడ దాచావో చెప్పు. మీరు అమ్మవారి దగ్గర సరిగ్గా చూశారో లేదో, నేను చూసొస్తానుండండి. ఆ దుర్మార్గుడొస్తాడని నాకు తెలుసు. అందుకే అసలైన దానిని అదృశ్యం చేసి దాని స్థానంలో నకిలీది ఉంచాను. దానిని వాడు పట్టుకుపోయాడు. దాంతో వాడి కార్యం సిద్ధించక అపజయం పాలయ్యాడు. మీరు సరిగ్గా వెతకలేదు. అమ్మవారి విగ్రహం పక్కనే పడుంది. ఏదైనా ఒక మాట అనే ముందు 1కి 4 సార్లు నిర్ధారించుకుని అనాలి. తీసుకోవని. ఇప్పుడు మీ అందరి కళ్ళు తెరుచుకున్నాయా? ఇందుకే అంటారు వేద, మాట జారక ముందే దానికి మనం అధికారులం, జారిన తర్వాత బానిసలమని. ఆహాహాహా, ఈ గౌరిది మనందరికంటే పెద్ద బ్రెయిన్. దొంగ దొరికిపోయింది కాబట్టి చీర చెంగులో కట్టుకున్న ముక్కు పుడకని తీసుకొచ్చి ఇచ్చేసింది. నన్ను కొట్టిందెవరు? తప్పు మాట అన్నావు కదా, అందుకే అమ్మవారే కొట్టుంటారు. నా భార్య అన్న దాంట్లో తప్పులేదు. 100% కరెక్ట్ గానే మాట్లాడింది. నా భార్యనే కొడతారా? దమ్ముంటే నన్ను కొట్టండి, నన్ను కొట్టండి, నన్ను కొట్టండి. రేయ్,